ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా తెలంగాణ వాళ్ళపైన చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇక్కడ చాలా మంది తెలంగాణ ఆయన అవమానించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? మరి తెలంగాణలో సంక్రాంతికి వస్తున్న సినిమా పైన ఏమన్నా ఈ వ్యాఖ్యలు, ఈ కామెంట్స్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, దిల్ రాజు గారి కామెంట్స్ మీరు కూడా విన్నారు. అంటే అవును. ఏపీలో అయితే సినిమాలకు వైబ్ ఇస్తారు, తెలంగాణలో అయితే మటన్ కి అండ్ తెల్లగల్లకు వైబ్ ఇస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం చూస్తాం. ఇప్పుడు దీనిపైన చాలా మంది తెలంగాణ వాళ్ళు కాస్త హట్ అయిపోయారు. సో ఈయన తెలంగాణ వాళ్ళు అవమానించారు అని చెప్పేసి కూడా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు సార్. మరి ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు దిల్ రాజు ఆయన ఆంధ్ర వ్యక్తి కాదు కదా, ఆయన కూడా తెలంగాణనే కదా. అంటే తెలంగాణ వాళ్ళు గర్వపడే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఒక అగ్ర నిర్మాతగా ఈ రోజున పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి, అంటే ఒక చిన్న ఆటోమొబైల్ నడుపుకునే స్థాయి నుంచి అంచెలంచెలుగా ఈ రోజు మన ఇండస్ట్రీలో ఒక నంబర్ 1 ప్రొడ్యూసర్ అని చెప్పినా మనం అతిశక్తి కాదు. ఆ స్థాయికి ఎదిగాడు. తెలంగాణ వాళ్ళందరూ కూడా గర్వపడే పొజిషన్లో ఉన్నాడు. నిజంగా కూడా ఆయన చూసి అందరూ కూడా గర్వపడాలి. అటువంటిది ఆయన ఏదో సరదాగా ఒక లైటర్ వెయిన్లో చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్యను పట్టుకొని ఆయన తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచేలాగా మాట్లాడాడని చెప్పి అనడం అనేది అంత కరెక్ట్ కాదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అంటే జనరల్ అతను చెప్పింది జనాంతికం అంటారు కదా, అలాగా ఏదో చెప్పింది తప్ప ఇప్పుడు వాళ్ళని హర్ట్ చేయడం వల్ల ఆయనకి లాభం ఏంటి? లాభం ఏమైనా ఉంటుందా? నిజంగా అదేదో వేరే వాళ్ళు ఎవరైనా ఫ్రమ్ ఆంధ్ర నుంచి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం వేరే కోణంలో చూడాలి. దిల్రాజు ఆయన స్వతహాగా ఆయన తెలంగాణ, పైగా ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఇటీవలే ఆయన నియమితులయ్యాడు. అటువంటిది ఆయన పనిగట్టుకొని తెలంగాణ ప్రజలని కించపరిచేలాగా మాట్లాడి ఆయన సినిమాలని ఆయనే నష్టపరుచుకుంటాడని చెప్పి మనం ఎలా అనుకుంటాం? సంక్రాంతికి వస్తున్న 3 సినిమాల్లో 2 సినిమాలకు ఆయనే ప్రొడ్యూసరు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజరు. ఇక డాకుమారా సినిమాకి నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూటరు. 3 సినిమాలు ఆయనే కదా. అటువంటిప్పుడు తన సినిమాలకి, తన సినిమా ప్రయోజనాలకి ఆర్థికంగా నష్టం చేకూరేలాగా ఆయన వ్యాఖ్యలు చేస్తాడని ఎలా అనుకుంటాం? అది జస్ట్ అది మామూలుగా చేసిన ఇది తప్ప దాన్ని నాకు తెలిసి ఎవరైనా ఇలా కావాలని పనిగట్టుకొని విమర్శలు చేసేవాళ్ళు తప్పితే జనాలు ఎవరు దాన్ని చూసి గాయపడడం, లేదంటే బాధపడడం, ఏంటి ఇలా మాట్లాడాడని చెప్పి విరుచుకుపడడం అలా చేస్తారని నేను అనుకున్నాను. అంటే సార్, మామూలుగా ఇన్ జనరల్ గా ఒక్కొక్కసారి ఇలా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు ఇది కాంట్రవర్సీ అవుతుందా కాదని. అయిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అవును. అంటే నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఒక బహిరంగ సభలో అల్లు రామలింగయ్య గారు, అంటే చాలా సంవత్సరాల క్రితం, దాదాపుగా ఒక 23-24 ఇయర్స్ బ్యాక్ రాజమండ్రిలో జరిగిన ఒక బహిరంగ సభలో, మనిషి మెదడు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది, అసలు దానికి ఒక క్షణం కూడా విశ్రాంతి అనేది ఉండదు, కానీ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం పనిచేయడం మానేస్తుంది అని చెప్పాడు. ఏంటి ఇలా చెప్పాడని అప్పట్లో నేను అనుకున్నాను. ఇప్పుడు ఇలా స్టేజ్ మీద ఒక్కొక్కసారి ఇలా మాట్లాడడం, అవి వివాదాస్పదం కావడం ఇలాగ జరుగుతుంటాయి కదా. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఆ ఫ్లడ్ లైట్స్ మధ్యలో కొన్ని వేల మంది ఎదర జనాలు వీటన్నిటి మధ్యలో ఉండి మాట్లాడేటప్పుడు కొంత ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పి మాట్లాడే ప్రమాదం, అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు దిల్ రాజు చేసిన వ్యాఖ్యలకి దీన్ని మనం పోల్చలేము. ఆయన మామూలుగా ఆంధ్రాలో ఉన్నంత క్రేజ్ మన తెలంగాణలో ఉండదు. ఆంధ్రాలో సినిమాలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మన వాళ్ళు ఇవ్వరు అనే దాంట్లో ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం జనరల్గా చెప్తుంటాం, మన సౌత్ ఇండియాలో సినిమాలకు ఉన్నంత ఆదరణ, ఈ ఫ్యానిజం అనేది నార్త్ ఇండియాలో ఉండదని మనం చెప్తుంటాం. అలా అని చెప్పి నార్త్ ఇండియన్స్ని అవమానించేసినట్టు, ఇన్సల్ట్ చేసినట్టు కాదు కదా. ఇప్పుడు పుష్ప సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అదే ఒక హిట్, సూపర్ హిట్ అనిపించుకుంటే అక్కడ అసలు బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఇంకేదైనా వర్డ్ ఉంటే దాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్న రికార్డులన్నీ కూడా తుత్తినీళ్ళు చేసేసి నంబర్ 1 సినిమాగా ఉంది, ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. పైగా ఈ రోజు నుంచి అనుకుంటా, ఈ రోజు నుంచి కాదు, 10వ తారీఖు నుంచో 11వ తారీఖు నుంచో ఆ సినిమాకి 20 నిమిషాలు అదనంగా యాడ్ చేస్తున్నారు. ఏదైతే కొంత డిలీట్ చేశారో, నిడివి ఎక్కువైపోయిందని చెప్పి వాళ్ళు భావించి కొన్ని సీన్లు తీసారో ఆ సీన్లు యాడ్ చేస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు ఆ క్రేజ్ ఇంకొంచెం అంటే ఇంకొకసారి చూద్దామా ఎందుకులే అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారు. 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అవును. పాట యాడ్ చేస్తేనే దానికోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. 20 నిమిషాలు అంటే దాదాపుగా ఎన్ని సీన్లు ఉంటాయి? 10-12 సీన్లైనా ఉంటాయి. ఆ సీన్లు చూడడానికి కూడా ఇప్పుడు జనాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అంటే కొన్ని జనరల్గా చెప్తుంటారు మనతో పోల్చితే మన మన సౌత్లోనే మన తెలుగు వాళ్ళకే సినిమాలంటే విపరీతమైనటువంటి ఇది క్రేజ్ ఉంది. మన తెలుగు వాళ్ళని మించిపోయి తమిళంలో ఉంటుంది కదా. ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది అక్కడ తమిళ హీరోలు అంటే. అలాగా కంపారిజన్ వచ్చినప్పుడు జనరల్గా చెప్పడం అనేది చేస్తారు తప్ప పని కట్టుకొని ఆయన వాళ్ళని పైగా తన వాళ్ళు ఇప్పుడు ఇంకా మన తెలుగు వాళ్ళు అంటే కొంచెం ఏమైనా ఆయనకు చిన్న ఎరుసు ఉంటే ఉండొచ్చు. మన తెలంగాణలో ఉంటూ ఆయన తెలంగాణ వాదిగా తెలంగాణ వాడిగా ఆ తెలంగాణ వాళ్ళని ఎందుకు కించపరిచేలా మాట్లాడతాడు? అదేదో సరదాగా ఒక ఇందాక చెప్పినట్టు ఒక లైటర్ వేన్లో చేసిన వ్యాఖ్యలు మనం స్పోర్టివ్గానే తీసుకోవాలి తప్ప కావాలని చేసాడు ఈ వ్యాఖ్య ఆయన అని చెప్పి విమర్శలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే సార్, అంటే ఇది ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ లేనట్టుగా కనిపించారు. దాని పట్ల డైరెక్టర్ అడిగినట్టు తర్వాత దానికి ఈయన సమాధానం చెప్పినట్టు అది వచ్చింది. మన నిజంగా అక్కడ క్రౌడ్ లేదా అంటే అంత ఊపు తెలంగాణలో సంక్రాంతి కోసం మూవీకి లేదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరే విధంగా చూస్తారు? అంటే నువ్వు చూస్తే అసలు మామూలుగా సినిమా ఈవెంట్లు తెలంగాణలో జరగడమే తక్కువ. ఎక్కువ హైదరాబాద్లోనే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో విజయవాడ లేదంటే విశాఖపట్నం, ఈ మధ్యకాలంలో కరీంనగర్, వరంగల్ ఇలా కొన్ని ప్లాన్ చేస్తున్నారు. మామూలుగానే తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువగా జరుగుతుంటాయి కాబట్టి జనాలకు వచ్చే అలవాటు కూడా తక్కువగా ఉండడం వల్ల అది కావచ్చు కదా. దానికి ముందు విపరీతమైన ప్రచారం కూడా జరిగి ఉండకపోవచ్చు, రకరకాల కారణాలు. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు రాజమండ్రిలో జరిగిన ఈవెంట్కి రిలీజ్ ఈవెంట్కి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు పాపం 2 కుర్రాళ్ళు చనిపోయారు. అంటే ఎక్కువ రావడం వల్లని కాదు, ఒక్కొక్కసారి విపరీతంగా రావడం వల్ల జరిగిన అనర్థం మన సంధ్యా థియేటర్ ఘటన కానీ ఇవన్నీ చూస్తుంటాం. ఎక్కువ మంది రాకపోవడాన్ని మనం దాన్ని స్వాగతించాలే తప్ప ఇంకో రకంగా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదని నేను గట్టిగా అభిప్రాయపడతాను. సార్ మామూలు ఇప్పుడు ఈ కామెంట్స్ పట్ల అంటే తెలంగాణ వాళ్ళు కొంత హర్ట్ అయ్యారు. అంటే ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని పోస్టులు పెడుతున్నారు. అంతకుముందు గతంలో తెలంగాణలో ఏ విధంగా కలెక్షన్స్ వచ్చాయి ఆయన సినిమాలకు, నిజామాబాద్లో ఏ విధంగా వచ్చాయని చెప్పేసి పోస్టులు పెట్టేవాళ్ళు. ఈ సినిమా అంటే ఈ కామెంట్స్ ఎఫెక్ట్ ఏమైనా సినిమా మీద పడే ఛాన్స్ ఉందా? మరి దీనికి దిల్ రాజు గారు ఏముండదు సినిమా అంటే దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేనప్పుడు దాని ప్రభావం దీని మీద ఎందుకు పడుతుంది? కొంతమంది ఏమైనా పని కట్టుకొని చేసేవాళ్ళు కానీ దిల్ రాజు అంటే పడని వాళ్ళు కానీ ఇలా చేసే ఇది ఉంటుంది. పైగా ఇప్పుడు హైదరాబాద్ని మనం తెలంగాణ అని చూడలేం. ఎందుకంటే ఇది ఒక మినీ ఇండియా లాగా. ఓకే, హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా లాగా. తెలంగాణ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, తమిళియన్స్ ఉంటారు. ఇప్పుడు తమిళ సినిమాలు కూడా ఇప్పుడు ఆడుతున్నాయి, మలయాళం సినిమాలు కూడా వేస్తున్నారు, కన్నడ సినిమాలు కూడా డైరెక్ట్ కనీసం వారంలో 2 షోలైనా 3 షోలైనా ఇక్కడ పడుతున్నాయి. అంటే మొత్తం ఇండియా అంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మనం చూస్తే కొన్ని ఏరియాల్లో మొత్తం నార్త్ ఇండియన్స్ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్, ఒక 80% 90% అలా ఉంటున్నారు. కొంతమంది కొన్ని ఏరియాల్లో తమిళియన్స్, కొన్ని ఏరియాలు అలాగా. కాబట్టి ఇప్పుడు హైదరాబాదే లైన్ షేర్ తెలంగాణలో హైదరాబాదే ఇస్తుంది ఒక సినిమాకి. ఈ హైదరాబాద్లో మరి ఈ రీజనల్ ఫీలింగే లేదు కదా. లేనప్పుడు దాని ప్రభావం పెద్దగా ఏముంటుంది? దాన్ని అంటే ప్రభావితం చేసే రేంజ్లో అయితే ఆ వ్యాఖ్యల ఇది ఏముండదు. ఆయన కూడా చెప్పాను కదా, అందులో పెద్దగా డ్యామేజ్ అంటే పెద్దగా కాదు, అస్సలు డ్యామేజ్ చేసేలాగా ఏం మాట్లాడు. సరదాగా ఆయన చూసాను ఆ వీడియో, సరదాగా అన్నాడు ఆంధ్రాతో పోల్చితే మన తెలంగాణలో ప్రయారిటీ సినిమాకి తక్కువే ఉంటుంది, ముక్కకి దీనికి మందుకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నాడు. అది అందరూ సరదాగా నవ్వుకునేది, లైటర్ వేలో తీసుకునేది తప్ప దానివల్ల అలా అంటాడా మమ్మల్ని